అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్లు కూడా చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. మరి చేతుల్లేని వారు ఏం చేయగలరు అని అనుకొంటాం. కాని చేతుల్లేకున్నా పట్టుదలతో తాను అనుకున్నది సాధించిందామె. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందు ఆ దేవుడైనా తల వంచవలసిందే. ఇంతకు ఎవరామె? ఏం చేసింది? పాఠం చదివి తెలుసుకోండి. సరూర్ నగర్ 31-12-2014. ప్రియమైన లక్ష్మి, ఎట్లున్నవు? ఇక్కడ మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా? మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళం. మొన్న దసరా సెలవులకు మా ఊరు సూరత్కు పోయినం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. మా వాడలోని పిల్లలందరం కలిసి మట్టిల గీతలు గీసి, కుంటుడాటలు, రావ్యాకులతో పీకలు చేసి పీపి ఊదుడ్లు, ఉరుకుతూ నేలబండ, దాగుడు మూతలు ఇట్లా రకరకాల ఆటలు ఆడినం. జ్యోత్స్న కూడా మాతో కలిసి ఆడేది. మేము పాటలు పాడితే మాతో కలిసి పాడేది. తాడాట చెన్నాట వంటి ఆటలు ఆడేటప్పుడు మాత్రం ఒక పక్కన కూర్చునేది. నీకు జ్యోత్స్న గురించి చెప్పలేదుగదా? మా దోస్తు జ్యోత్స్న మనందరివలే కాదు, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? ఆమెకు చేతులు లేవు, కాని కాళ్ళు మాత్రం బాగా పని చేస్తాయి. జ్యోత్స్నకు చాలా పట్టుదల. నేనెందుకు అందరివలే చేయలేకపోతున్నా అని అనుకునేది. అందుకని ఎక్కడ వెనుకడుగు వేయలేదు. గమ్మత్తైన విషయం ఏమంటే మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్లతో చేయడం నేర్చుకున్నది. నువ్వు జ్యోత్స్నను చూస్తే పరేషానైతవు. ఆమె బియ్యంలో రాళ్లు ఏరడం, తల దువ్వడం, కూరగాయలు కోయడం, బట్టలు తకడం, పలకమీద రాయడం వంటి పనులన్నీ కాళ్లతోనే చేస్తది. జ్యోత్స్న 10వ తరగతి వరకు చదివింది. ఉడుం పట్టులాంటి ఆమె పట్టుదల నాకు బాగా నచ్చుతది. ఏది చేయాలనుకుంటే అది నేర్చుకునేదాకా విడిచిపెట్టడు. జ్యోత్స్న వాళ్ల అమ్మ, అక్క ఇంట్లో అనేక తీర్ల కుట్లు, అల్లికలు చేస్తుండేటోళ్లు. వాళ్లు చేస్తున్న పనులను జ్యోత్స్న ఎంతో శ్రద్ధగా గమనించేది. ఎప్పుడు నేర్చుకుందో తెలువదుగాని ఆమె కూడా సూదీ పట్టింది. అందంగా బట్టలపై డిజైన్లు కుట్టేది. బట్టల మీద అందంగా ఎంబ్రాయిడరీ చేయడం అంత అల్బటి పని కాదు. కాని మనసుంటే మార్గం ఉంటదిగదా. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. చాలా తక్కువ కాలంలోనే జ్యోత్స్న ఊళ్లోనే గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయింది. ఏ దుస్తులకు ఎటువంటి దారాలు, పూసలు వాడాలో జ్యోత్స్నకు తెలిసినంత ఎవరికీ తెలువదు. ఆమె తయారు చేసినవన్నీ ప్రదర్శనలో పెట్టారు. మా ఊళ్లోనేగాక లక్నో, బెంగాల్లో కూడా ఆమె కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ చేసిన బట్టలు అమ్ముడయ్యేవి. వాటికి మంచి గిరాకీ ఉండేది. సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జతచేసే ఆమె పనితనాన్ని అందరూ మెచ్చుకునేటోళ్లు. జ్యోత్స్న కాళ్లకు అసలు అలసట ఉండదు. ఆమె కాళ్లు ఆగవు. ఏదో ఒక పని చేస్తనే ఉంటాయి. ఆమె ఎదుగుదలకు అవి సహకరిస్తూనే ఉంటాయి. నిజంగా జ్యోత్స్న వంటి దోస్తు నాకు ఉండడం చాలా గర్వంగా అనిపిస్తున్నది. నాకు అన్నీ బాగున్నా నేను జ్యోత్స్న వలె పేరు సంపాదించలేదుగదా. ఈసారి ఆమెను మన ఊరికి తీసుకువస్తా, మీకందరికీ పరిచయం చేస్తా. మనం ఆమెను చూసి ఎంతో నేర్చుకోవాలే. మన స్నేహితులందరినీ అడిగినా అని చెప్పు. మీ అమ్మానాయనలకు నా నమస్కారాలు చెప్పు. తొందర్లో కలుసుకుందాం. నీ సంధి. చిరునామా లక్ష్మి. తండ్రి పేరు శ్రీనివాసు. శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాదు 504201.